కళ్యాణ్ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. "పెద్దమ్మ గీజర్‌లు పాడైపోయావన్నారు కదా! ఏవేవి చెప్పండి నేను మెకానిక్‌ని తీసుకొస్తాను" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి అపర్ణ "వద్దులే నేను ఎవరితోనైనా చెప్పుకుంటాను" అని అంటూ ఉంటుంది. ఆ మాటలు కావ్య విని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అయితే "ఎందుకురా నువ్వు ఇంట్లో పనివాడిలాగా అందరి పనులు చేయాలనుకుంటున్నావు" అని అంటూ ఉంటుంది. నువ్వు నేను రాజులాగా కంపెనీ బాధ్యతలు తీసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాడికి పెళ్ళయింది, వాడికి బాధ్యతలు అప్పచెప్పండి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అయితే అందుకే కదా నిన్ను ఇంట్లో పని అప్పచెప్పలేదు అంటే నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పలేదో నాకు అర్థమైందిలే అని అంటూ ఉంటుంది అపర్ణ. కళ్యాణ్ అయితే ఏంటమ్మా మీరు ఏ విషయం గురించి మాట్లాడుకొని ఏ విషయంకి వెళ్తున్నారు అని అంటూ ఉంటారు. ఈ మాటలన్నీ రాజు అయితే పైనుంచి విని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇంట్లో ఇలాంటి రచ్చలు జరుగుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య అయితే అస్సలు వాళ్ళిద్దరు తోటికోడళ్ళేంటి అక్క చెల్లెల్లా ఉండేవారు ఒక్కసారిగా ఇలాగ మాట్లాడుకుంటున్నారని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అయితే నీకేమక్క నీ కొడుకు కంపెనీ బాధ్యతలు అన్ని బాధ్యతలు వ్యవహరించి రాజాలా ఉంటున్నాడు. నా కొడుకే కదా పని మనిషిలాగా కూలోడిలాగా ఇంట్లో తిరుగుతున్నాడని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు.